అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో గాంధీ చౌక్ ప్రజావేదికలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు గాంధీ విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతిపిత చూపిన సన్మార్గాన్ని మనమందరం అనుసరించాలన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలందరూ తూలాలని కూటమి ప్రభుత్వం ఆశయం. ఆ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు పయనిస్తున్నారన్నారు. ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు నిజంగా రెండు కూడా శుభకార్యాలు. ఒకటి మహాత్మా గాంధీ జయంతి, అలాగే విజయదశమి కూడా ఈరోజు రావడం నిజంగా కూడా మన తెలుగు ప్రజల అదృష్టం. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి రోజు చాలా కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. చాలా వరకు కూడా ఎందుకంటే విజయదశమి కూడా రావడంతో అన్నీ కూడా ఈ కళ్యాణదుర్గ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో పాడి పంటలతో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్నదే మా ముఖ్యమంత్రి గారి ఆశయం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు అందరూ ఆశయాలతో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని, అన్ని రకాలుగా బాగుండాలన్నదే మన ఆశ. ఖచ్చితంగా ఏదైతే మన కళ్యాణదుర్గ ప్రాంతానికి జీవనాడిగా ఉన్న భైరవనదిప్ప ప్రాజెక్టు కూడా పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలు ఆశయాలను కూడా అనుగుణంగా మనమందరూ కూడా ముందుకెళ్తే ప్రజలు కూడా వాళ్ళకు కావాల్సిన పాడి పంటలు కూడా సస్యశ్యామలంగా ఉండాలనేదే మనకు ఆకాంక్ష. అలాగే కళ్యాణదుర్గ ప్రాంతంలో చాలామంది కబ్జాదారుల్లో ఇరుక్కుపోయిన భూములు కానీ ప్రజలకు సంబంధించిన ఆస్తి కానీ ఏదైనా ఉందంటే కళ్యాణదుర్గ ప్రాంత ప్రజల్ని ఖచ్చితంగా అవన్నీ కూడా వెలుగుతీసి కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలకు చెందేటట్టు, గవర్నమెంట్ చెందేటట్టు కూడా చూస్తామని మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది.